బైబిల్లో దేవుడు రాయించిన వాస్తవాలలోని కొన్ని సందర్భాలు చెప్పాలనుకుంటున్నాను. యూరప్ దేశాల్లో ఇటలీ దేశం ఉంది. ఇటలీలో ప్రపంచంలో కరోనా వ్యాధితో ఈ రోజు ఉదయానికి మరణించిన వారి సంఖ్య 18,849. కరోనా వ్యాధితో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత మార్నింగ్ వచ్చినటువంటి బులెటిన్లో ఇటలీ 18,849 చావులు చవి చూసింది. రెండవ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. గాడ్ బ్లెస్డ్ అమెరికా అని కూడా అనుకుంటారు వాళ్ళు. నేనేమంటాం లేదు, మొదటి నుంచి వ్యతిరేకిని. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు అందరివాడు, అందరికీ తండ్రి. ఈ దేశం వాళ్ళు వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకుంటారు. ప్రపంచ పీఠాధిపతి అంటారు, అనుకుంటున్నారు. జనాలు అన్న పేరేది. జనాలు అన్నమాట మనందరం విన్నమాట. ఈ అన్నమాటలు మాటలు వాస్తవాలు కాదు అని ఈరోజు సంభవించినటువంటి భూమి మీద సంభవించి ఉన్నటువంటి తెగుళ్ళను బట్టి మనం అర్థం చేసుకుంటాం. దేవుడు నిన్ను కాపాడాలి అంటే నీకు అవమానాన్ని మిగిల్చడు, ఆధిక్యతలోనే ఉంచుతాడు. అందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అంటారు, అందరూ దేవుణ్ణి మొక్కుతున్నారు అంటారు. నన్ను మొక్కాలి, నన్ను ఆరాధించాలి, ఈ మాటలు మనుషులు చెప్పుకునే బూటకప్పు మాటలు. నేను కన్న నా పిల్లలు నాకు పేరు ప్రతిష్టలు తేవాలి, మంచి పిల్లలను కన్నానన్న పేరు వాళ్ళ జీవితాలలో బట్టి నాకు వినిపించాలి. అప్పుడే తండ్రిగా నేను ఆనందించగలను. దేవుని పిల్లలారా, గాడ్ బ్లెస్డ్ అమెరికా అని వాళ్ళు చెప్పుకున్నా వాళ్ళకి వీళ్ళకి తేడా 100లోనే ఉంది. ఒకప్పుడు ఈ కరోనా మహమ్మారి ఎంత భయంకరంగా ఇటలీని తాకిందో దాన్ని ఇప్పుడు ఓవర్టేక్ చేస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఒక ప్రపంచ క్రైస్తవ పీఠాధిపతి ఉన్న ఇటలీ దేశం, ప్రపంచ పీఠాధిపతి ఉన్న ఇటలీ దేశం అది. ఇకపోతే దేవుడు దీవించిన దేశం అని పేరు గాడ్ బ్లెస్డ్ అమెరికా అని చెప్పుకుంటున్న అమెరికా రెండో స్థానంలో 18,760. 18,849 ఇటలీ, 18,760. 100కు 849. 18,849 ఇటలీ, 18,760 అమెరికా. 10లో తేడా ఉందంతే. ఏమంటే అమెరికాని ఇటలీని ఎందుకు ఇలాగ మారిపోయి అని మీరు అనుకుంటున్నారు కదా. మరి నిజం చెప్పాలి, ఈ ఇటలీలో రోమ్ సిటీ ఉంది. ఒకప్పుడు రోమన్స్ పరిపాలించారు.
ప్రపంచాన్ని, 4వ మహాసామ్రాజ్యం. ప్రపంచ పాలనలో మొదటి పాలన అష్యూరియన్స్, బాబిలోనియన్స్. రెండవ పాలన మెడో పెర్షియన్స్. మూడవ పరిపాలన గ్రీక్స్, అలెగ్జాండర్ ది గ్రేట్. 4వ పాలన రోమన్స్. క్రీస్తు పూర్వం ప్రపంచాన్ని పాలించిన మహాసామ్రాజ్యాలు ఇవి. ఇప్పుడు ఇటలీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే హయ్యెస్ట్ డెత్స్ ఈరోజు ఇటలీలో ఉన్నాయి. దాన్ని కూడా ఓవర్టేక్ చేయడానికి అమెరికా వెనక నుంచి పరిగెడుతుంది. కొన్ని పదులతో ఇటలీని కూడా దాటిపోతుంది అమెరికా. 2004 అమెరికా నిన్ను కాపాడేది ఎవరు? 2004, 2020 16 సంవత్సరాల క్రితం అమెరికా భవిష్యత్తు చెప్పాను. సింహగర్జన అనే పుస్తకంలో ఈ టైటిల్ ఉంటుంది. ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ 3 భాషల్లో ముద్రితమైంది పుస్తకం. ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ, చాలా పెద్ద పుస్తకం. అమెరికా నిన్ను కాపాడేది ఎవరు? 16 ఏళ్ళు పట్టింది ఈ మాట నెరవేరడానికి. అప్పటికే గాడ్ బ్లెస్డ్ అమెరికా అని పిలిపించుకుంటుంది అది. ఇక ఇటలీ, వాటికన్, రోమ్, పోపు గారు ప్రపంచ పీఠాధిపతి అని పేరు పెట్టేశారు. రోమన్ క్యాథలిక్ మిషన్, వాళ్ళకి సంబంధించే అందరు క్రైస్తవులకి అతనితో సంబంధం లేదు. గమనించాలి. దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ఎలా ప్రకటించాలో తెలియని వాళ్ళు, వాస్తవం చెప్తున్నానండి, నేను ఎవరిని సైడ్ చేయనని మీకు తెలుసు. దేవుని వాక్యాన్ని చెప్పి ప్రజల మనస్సులను మార్చేదై ఉండాలి. ఏవో ఇచ్చి వాళ్ళని దేవుల్లోకి తీసుకురావటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఆశలతో వచ్చిన వాళ్ళే తప్ప భక్తితో వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. కనుక ఈ పీఠాధిపతి గురించి, ఈ ఇటలీ గురించి కొంత చరిత్ర మనకు తెలియాలి. యూరోప్ దేశంలో ఈ ఇటలీ ఉంది. ఇక్కడ రోమ్ అనే పట్టణం ఉంది. రోమీలు పరిపాలించే కాలంలో సీజర్ చక్రవర్తి అక్కడే ఉండేవాడు, రోమా. రోమా అనేది అక్కడ ఒక పట్టణం. రోమీయులు వాళ్ళందరికీ ముఖ్య పట్టణం అది. దేవుని పిల్లలారా, ఆ పట్టణంలో వాళ్ళు పౌలు కాలానికి, అంటే ప్రారంభ శకం 0లో యేసుక్రీస్తు వారు వచ్చారని మనం అనుకుంటే, క్రీస్తు శకం 33లో క్రీస్తు వారు మరణించారని మనం అనుకుంటే, క్రీస్తు వారు మరణించిన ఒక 25 సంవత్సరాల తర్వాత యూరోప్లోని రోమాపట్నంలో పౌలు గారు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సీజర్ చక్రవర్తి దగ్గర నేను నిలబడి మాట్లాడతాను అంటాడు. ఆ రోజులో సొంత తెగ యూదాగోత్రం వాళ్ళు ఆయన మీద అనేక నేరాలు మోపారు. ఆయన వచ్చాడు. రోమాలకు చాలామంది మారారు. క్రొత్త నిబంధన గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక అని ఒక పత్రిక రాయబడింది, చూడండి. అంటే క్రీస్తు శకం సుమారు 60, క్రీస్తు శకం 60లో ఈ పత్రిక ఆయన రాస్తున్నాడు. రోమాలో ఉన్న క్రైస్తవులకండి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, రోమాలో ఉన్న క్రైస్తవులకు
క్రీస్తు శకం 60లో రాశాడు. అంటే 2020 ఇది. 100 సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పటికే. 60లో ఈ ఉత్తరాన్ని ఏమని రాస్తున్నాడు? మొదటి అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 26వ వచనం నుంచి మనం చదువుకుంటే కొన్ని సందర్భాలు మనకు బయటకు వస్తుంటాయి. వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళు మారారు. ఎలా మారారు? అప్పటికే క్రీస్తు శకం 60కి వాళ్ళు ఎలా ఉన్నారంటే రోమన్స్ అంటే క్రైస్తవులు, రోమీలు క్రైస్తవులు అయ్యారు. అలాగే భారతదేశంలో ఉన్నవారు భారతీయులు క్రైస్తవులు అయ్యారు. అమెరికన్స్ క్రైస్తవులు అయ్యారు. ఇంగ్లాండ్ వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. పోర్చుగీస్ వారు క్రైస్తవులు అయ్యారు. చైనా వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. శ్రీలంకలోనూ క్రైస్తవులు ఉన్నారు. ఇలాగా ప్రపంచ దేశాలలో ఉన్నవాళ్ళు క్రైస్తవులుగా మారారు. వాళ్ళు ఎలా మారారు అంటే క్రీస్తు శకం 60 నాటికి వాళ్ళ భయంకరమైన దుస్థితి మీకు ఇక్కడ కనబడుతుంది. 26వ వచనంలో మొదటి అధ్యాయం రోమాపత్రిక. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అంటే స్త్రీలకున్న స్వాభావికమైన ధర్మం ఏంటి? ఒకరిని వివాహం చేసుకొని వాళ్ళిద్దరూ కూడా బైబిలులో దేవుడు వ్రాయించిన పద్ధతిలో కాపురం చేయాలి. భార్య భర్తకును, భర్త భార్యకును వారి వారి ధర్మములు జరిగించాలి అన్నాడు దేవుడు. పెళ్లి చేసుకొని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఆమె తాను ఒక బాధ్యతలన్నీ తీసుకొని ఒక భర్త ఒక భార్య ఆ పద్ధతిలో ఉండమని దేవుడు బైబిలు వ్రాయించి పౌలు తన ప్రసంగంలో చెప్పి పత్రిక రాసినప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నారట? వారి స్త్రీలు సైతము, రోమాలో ఉన్న క్రైస్తవుల గురించి చెప్తున్నానండి మాట, రోమాలో ఉన్న క్రైస్తవులు, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. స్వాభావిక విరుద్ధమైన ధర్మమా? భార్యాభర్తలిద్దరూ నీ భార్యను విడిచిపెట్టి ఎవరితో పడితే వారితో పోవడం స్వాభావిక విరుద్ధం కాదా? నీ భర్తను విడిచిపెట్టి ఎవరితో పడితో వారితో పోవటం స్వాభావిక విరుద్ధం కాదా? నీకు భర్త ఉండగా అనేక మందితో తిరగటం స్వాభావిక విరుద్ధం కాదా? నీకు భర్త ఉండి విడాకులు తీసుకొని మరొకరిని వివాహం చేసుకొని అతను బ్రతుకుంటుండగా మరొకరితో పోయి వివాహం చేసుకోవటం స్వాభావిక విరుద్ధం కాదా? నీ భర్త ఉండగా మరొకరితో అగ్రిమెంటు డేటింగులు చేస్తూ ఉంటే స్వాభావిక విరుద్ధం కాదా? ఏమండి, క్రీస్తు శకం 60 నాటికి రాస్తున్న ఉత్తరం ఇది. రోమాలో ఉన్న దేవుని పిల్లలని క్రైస్తవులను చెప్పుకుంటున్న వారికి క్రొత్త నిబంధనలో రాయబడినటువంటి దేవుని మాటలు ఇవి. ఏమండి, ఇద్దరు మగవాళ్ళకి పెళ్లి చేశాడండి ఒక ఆర్చ్ బిషప్. అక్కడ ఈ బిషప్స్ అని, కార్డినల్స్ అని, ఫాదర్స్ అని, మదర్స్ అని వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరికీ అధినేత పోపు ఉంటాడు. బైబిల్ కలిగి బైబిల్ చదువుతూ స్వాభావిక విరుద్ధమా అంటే ప్రపంచం బాగా చెడిపోయింది కదండి. అప్పటికే చెడిపోయింది. అప్పటికే చెడిపోయిన ఈ ప్రపంచానికి ధర్మాన్ని మరలా బోధించడం మొదలుపెట్టాడు క్రీస్తు వచ్చిన తర్వాత. ఒకసారి మరలా వాళ్ళ మెమరీస్లోకి వాళ్ళ మనసును మార్చడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఏమండి, ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ చూస్తే ఆశ్చర్యపోతామండి. ఈ టైమా, ఇలాంటి కాలంలోనా
కరోనా సోకింది అనుకున్నారు. అమ్మాయి తాలూకా తల్లి వెంటనే బీహార్ ఆమెను అక్కడ తీసుకెళ్ళింది హాస్పిటల్కి. తీసుకువెళ్ళేసరికి అక్కడ ఏం జరిగిందో చూడండి. ఇది క్రిందటి వారం న్యూస్ అండి. ఇది కరోనా వైరస్ ఐసోలేషన్ వార్డులోని మహిళపై రేప్. 2 రోజులు డాక్టర్ అఘాయిత్యం చేశాడు. మన భారతదేశం అండి. బీహార్లోని గయా ప్రాంతంలో దారుణం జరిగింది. మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డులో కనబట్టలేదు, పైకెత్తాలి. బీహార్లోని గయా ప్రాంతంలో దారుణం జరిగింది. మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డులో ఉన్న మహిళ 2 రోజుల పాటు రేపు చేయడంతో అతిగా రక్తస్రావమై మృతి చెందింది. విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా లక్షణాలు కలిగించడంతో అనుగ్రహ సరైన్ మగద్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డులో మహిళను చేర్పించారు. 25 ఏళ్ల బాధితురాలు పంజాబీలోని లూధియానా నుంచి బీహార్లోని గయా జిల్లాకు వచ్చింది. ఆ ప్రయాణం సమయంలో మహిళకు 2 నెలల గర్భిణి అబార్షన్ అయింది. అతిగా రక్తస్రావం అవుతుండటంతో ఆమెను గయాలోని హాస్పిటల్లో చేర్పించారు. మార్చి 27న ఆమె అనుగ్రహం మెడికల్ కాలేజీలో ఎమర్జెన్సీ వార్డులో చేరుకున్నారు. వైద్యులు పరీక్షలు చేసిన వైద్యులు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్ వార్డులో ఉండాల్సిందిగా సూచించారు. అక్కడ మహిళపై ఏప్రిల్ 2, 3 తేదీల్లో డాక్టరే అఘాయిత్యానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 2 రోజుల తర్వాత కరోనా టెస్ట్ ఫలితం నెగిటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు చెప్పండి, ఒక పక్క డాక్టర్లు ప్రాణాలకు తెగించి కరోనా వ్యాధిగ్రస్తులను బాగు చేయటానికి తమ కుటుంబాలను కూడా విడిచిపెట్టి రాత్రింబవళ్ళు రోగులను చూసుకుంటున్నారే. డాక్టర్ విద్యను అభ్యసించిన కనబడే దేవుడని మనం అనుకున్న ఈ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎంత తప్పు చేశాడండి. ఏమండి, ఇలా చట్టానికి దొరికిపోయాడు. ఇలా చట్టానికి దొరకని ఎందరో దొరలుగా సమాజంలో ప్రపంచ దేశాల్లో ఉన్నారండి. మరి వాళ్ళందరినీ ఏ చట్టం పట్టుకుంటుంది? దేవుని చట్టం. మనుషుల చట్టం ఎంత పొడవైనా అంతకంటే పొడవైంది దేవుని చట్టం. నిన్ను విడిచిపెట్టదు. అందుకేనండి ఇలాంటి సమయాల్లో కూడా ప్రపంచాన్ని గొక్క తిప్పకుండా దేవుడు ఇంత కఠిన వైఖరి శిక్షను అమలు చేస్తున్న ఈ కాలంలో వాడు ఎలా అండి మళ్ళాగా చేయాలనుకున్నాడు? స్వాభావిక ధర్మాలు విడిచిపెట్టేశారా? ధర్మాలు లేవా? చివరికి ఎంతవరకు వచ్చిందంటండి ఈ ధర్మాలు? కుక్కని అనుభవించటం, ఆవుని అనుభవించటం, మేకలను అనుభవించటం, ముసలివాళ్ళను అనుభవించటం, చిన్న పిల్లలను సైతమని చూడకుండా వాళ్ళతో పోవటం. దేవుని ముసుగులో ఉన్న ఎందరో బాబాలు, భక్తులని చెప్పుకున్న వాళ్ళు ఇంత దారుణంగా ప్రపంచ దేశాల్లో ఇంక్లూడింగ్ అవర్ ఇండియా ప్రవర్తించినప్పుడు దేవుడెందుకు ఊరుకోవాలండి? వాడు మన మతస్థుడని వాడి మీద, వాడు మన పార్టీ వాడని వాడి మీద నో యాక్షన్, వాడు మన పొలిటీషియన్ అని వాడి మీద నో యాక్షన్, వాడు పదవిలో ఉన్నాడు కనుక నో యాక్షన్. అంటే ఈ దేశ చట్టం వాళ్ళని ఏవి అనలేనప్పుడు, వాళ్ళ మీద అధికారం లేనప్పుడు, నిస్సహాయతతో ఈ దేహంలో ఉన్న న్యాయం విస్తుపోయి చూస్తున్నప్పుడు దేవుని చట్టం ఎందుకు ఊరుకోవాలి చెప్పండి? అమెరికా అండి, గాడ్ బ్లెస్డ్ అమెరికా, గాడ్ బ్లెస్డ్ అమెరికా. అమెరికాలో అంబులెన్స్ సైరన్ వినబడితే
న్యూయార్కులో శబ్దం విన్నవాళ్ళు గజగజలాడిపోతున్నారట. సదాం హుస్సేన్ బాంబులు పేల్చాడండి గల్ఫ్ వార్లో. ఆ బాంబులు అమెరికా మీద, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద పడకుండా వచ్చింది తిరిగి వెనక్కి వెళ్ళిపోయేటంతటి సైన్స్తో గోడ కట్టాడండి. అలాంటి అమెరికా ఈరోజు దాని దయనీయమైన పరిస్థితి. అంబులెన్స్ సైరన్ వింటే వణికిపోతున్న న్యూయార్క్ ప్రజలు గాడ్ బ్లెస్డ్ అమెరికా భయపడిపోతుందండి. దేవుని పిల్లలారా, అగ్రరాజ్యం మరణాయుధాలు పుష్కలంగా కలిగి ప్రపంచ దేశాలపై పెత్తనం సాధించాలని గాడ్ బ్లెస్డ్ అమెరికా అని గాలి మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్న వాళ్ళు ఈరోజు శబ్దానికి భయపడుతున్నారు. ఒక అంబులెన్స్ శబ్దం, అది కరోనా అంటే భయం. స్త్రీలు కానీ పురుషులు కానీ భార్యాభర్తలుగా వారి స్వాభావిక ధర్మాలను విడిచిపెట్టి స్వాభావికమైన ధర్మానికి విరుద్ధంగా అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులగిరి. కామమేనండి, ఒక ఆడదాన్ని చూడగానే కామమేనండి. తల్లి గుర్తురాదా నీకు? నీ భార్య నీ వలన గర్భవతి కన్న కూతురుని ఎదురుగుండా ఉన్నప్పుడు అప్పుడు కామచింతన కలిగి ఉంటావా? నువ్వు కామాతురతను కలిగి ఉంటావా? నీ చెల్లి ఆడది, నీ అక్క ఆడది, నీ తల్లి ఆడది, నీ కుమార్తె ఆడది. వాళ్ళ మీద చూపని నీ కామాతురత పరస్త్రీ కనబడగానే నీ మైండ్ డిస్టర్బ్ అవుతుందా? అంత వీకా నీ పర్సనాలిటీ? అంత వీకా నీ మైండ్? అంత సమర్థత లేనివాడవా నువ్వు? నిలబడలేవా? దేవుని పిల్లలారా, క్రీస్తు శకం 60లో ప్రపంచ క్రైస్తవ పీఠాధిపతి అని పేరు పెట్టుకున్నవాడు కూర్చున్న దగ్గర 18,849 వేళ ఉదయానికి ప్రపంచంపై పెత్తనం సాధించాలని మారణాయుధాల గుట్టను కలిగి ఉన్న అమెరికా, యుద్ధంలో ధీటైన సమాధానం ఇవ్వగల అగ్రరాజ్యం, 18,760 చావులు కరోనా. యుద్ధం జరుగుతుంది కనుక సైనికులు చనిపోతున్నారండం వేరు. కంటికి కనిపించని పరిమాణంలో ఉన్న ఇది ఒక వైరస్, ఒక చిన్న పురుగు ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తుంది. దేనికో తెలుసా? మనుష్యుడు చేసిన అక్రమాలు, పాపాలు. దేవుడి దగ్గర మోకరిల్లుతావు, దేవుడి దగ్గరికి వెళతావు, మొక్కును చెల్లించుకుంటావు, దేవుడికి నీకున్న సంపాదనలో కానుకిస్తావు, మళ్ళా ఇంటికొచ్చి చేస్తున్నవే పాపపు పనులు. ఏ తండ్రి అయినా ఒక్కసారి 2 సార్లు క్షమించగలడు. నీ జీవితకాలమంతా తప్పులు చేస్తుంటావా? నీ జీవితకాలమంతా నీ తప్పులకు మొక్కుబడులు చెల్లిస్తావా? నీ జీవితకాలమంతా నీ పాపములను వచ్చి ఒప్పుకుంటుంటావా? ఒక్కసారి బ్రతుకులో, మానవ జీవితకాలంలో ఈరోజు ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ వ్యాధి, ఈ కరోనా వైరస్ చేరగానే గజగజలాడిపోతున్నావు నువ్వు. నీకు కంటికి కనబడని పురుగుకు భయపడుతున్నావు నీవు. నీ కంటికి కనబడుతున్న మహాదేవుడు అస్సలు ఆయనంటే భయపడవా నువ్వు? ఆయనంటే నీకు భయం లేదా? 60-70 ఏళ్ల ముష్టి జీవితం, 50 ఏళ్ల పైబడిన తర్వాత బ్రతుకులో ఏమి తినాలి, ఏమి తాగాలో వైద్యుల చేత ఎన్నెన్నో షరతులు పెట్టించుకుంటావు.
బతకాలనే ఆరాటపడిపోతావు. సంపాదనక, అధికారానిక, దోపిడీక, కామానిక. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు వాళ్ళ విచ్చలవిడితనం, ప్రజలను తన ప్రక్క చేసుకోవాలని, ప్రజలు తన గవర్నమెంట్ను పొగడాలని, ప్రజలు కోరుకున్న పాపాలకు చట్టాలు అనుకూలంగా చేస్తే నిన్ను దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. తర్వాత ఏమన్నాడంటే, అటువంటి పురుషులు కూడా వారు తమ మనస్సులో, 28వ వచనం, వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకు పోయిరి గనుక. ప్రపంచ మానవులు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక వదిలేశాడు దేవుడు నిన్నిచ్చి. ఇక నిన్ను చూడటం వేస్ట్ రా, నిన్ను చంపటమే. వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. భ్రష్టుడు, నిన్నొక శక్తి ఆవహించింది, దేవునికి విరోధమైన శక్తి. ఏమండి ఆ శక్తి నాకు కనబడలేదు, నేను నమ్మనని ఏ నాస్తికుడు నోరు బారేసుకున్నా అసలు నీ బ్రతుకేంటో ఒకసారి నువ్వు ఆలోచించు. నీకు అబద్ధం ఆడే నోరుంది, తప్పుడు ఆలోచనలు చేసే మెదడు ఉంది, తప్పుడు పనులు చేసే చేతులు ఉన్నాయి, తప్పుడు పనుల కొరకు నడిచే కాళ్ళున్నాయి. వీటన్నిటితో చేయటం లేదా నువ్వు? నీ అవయవాలన్నీ వాటి కొరకు ఉపయోగించుకోవటం లేదా నువ్వు? నీకు దేవుడు లేకపోవచ్చు, కానీ తప్పులున్నాయి. ఆ తప్పులను నువ్వు దేవుడు లేడనేవాడు వదులుకోగలుగుతున్నాడా? ఉదయం లేచిన కాడి నుంచి అర్ధరాత్రి పడుకున్నంత వరకు, మనసు మెలకువగా, మెదడు మెలకువగా ఉన్నంత వరకు ఎన్ని పాపిష్టి తలంపులు నీ బ్రతుకులో 24 గంటల్లో నిద్రపోయిన అవే కలలు కదా నీకు. దేవుడు నీకు ఇచ్చిన 60-70 ఏళ్ల ఈ జీవితంలో తప్పుడు ఆలోచన లేని మనస్సుందా నీకు? తప్పుడు పనులు చేయని మనస్సుందా నీకు? ఈ చేతులను పవిత్ర కార్యాలు చేయటానికి ఉపయోగించుకుంటున్నావా? ఈ కాళ్ళు పవిత్ర స్థలాలకు నడిచేటట్టుగా ఉపయోగించుకుంటున్నావా దేవుని కోసం? నడినెత్తి నుండి అరికాళ్ల వరకు కుళ్ళిపోయింది నీ శరీరం అంతా. అందుకే అంటున్నాడు, వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. అట్టివారు, నువ్వు భ్రష్టుడు అయిపోయి ఒక భ్రష్టుడు నిన్ను ఆవహించాడు. ఇది నీకు సైంటిఫిక్ ఫిక్షన్లో సినిమా చూపితే కానీ అర్థం కాదు. కరోనా వైరస్ ఎలా సోకుతుందో అనేది ఒక ఫిక్షన్ తీశారు ప్రజలకు అర్థం కావాలని ప్రభుత్వాల వారు. దాని మీద చేయగానే ఏదో ఒక పవరు గ్రీనిష్గా బాడీలోకి వచ్చేసినట్టు, వాళ్ళు దగ్గగానే ఏదో పవరు బాడీలోకి వచ్చేసినట్టు గ్రీనిష్లో. ఒక ఫైల్ ముట్టుకోగానే ఫైల్ అంతా గ్రీనిష్గా మారిపోతుంది. నీ భార్య మీద చేయిస్తే నీ భార్య గ్రీనిష్గా మారిపోతుంది. నువ్వు ఇలాంటివి చూపించగలుగుతున్నావు, కానీ నీలో ఎలాంటివి ప్రవేశిస్తుందో, ఎలాంటిది ప్రవేశించిందో నువ్వు చెప్పగలవా? వైరస్ ప్రవేశించడం గ్రాఫిక్స్లో వాళ్ళు చూపించగలుగుతున్నారే తప్ప శాటన్ దుష్ట శక్తి, ఒక దుర్మార్గపు శక్తి, ఒక దుర్మార్గపు క్యారెక్టర్ అంటే నమ్ముతావేమో నువ్వు. ఒక నీచమైన క్యారెక్టర్ సమాజంలో ఉంది. అది నిన్ను ఆవహించినప్పుడు నీ నోరు నిజాలు చెప్పదు, నీ కళ్ళు మంచిగా చూడవు, నీ చెవులు మంచి మాటలు వినవు, నీ చేతులు చెయ్యవు, నీ కాళ్ళు మంచి స్థలాలకు నడవ్వు. అన్నీ తప్పుడు పనులే, అన్నీ దైవ ద్రోహాలే. ఇప్పుడైనా నమ్ముతావా? నువ్వు పుట్టినప్పుడు అలా లేవే. అమ్మ గర్భం నుంచి వచ్చిన తర్వాత, అమ్మ ఒడిలో ఉన్న తర్వాత, అమ్మ ముఖం చూసినప్పుడల్లా చిరునవ్వు నవ్వే ఆ మనస్సు ఏమైందయ్యా? నీకు స్వీట్ 16 రాగానే స్వీట్ 16గా ప్రపంచాన్ని మాయ చేయడానికి నీ దుస్తులు, నీ మేకప్,
స్వీట్ 16 సమాజానికి అర్పించటానికి కాదు బేబీ. స్వీట్ 16 ఆ యవ్వనపు దశలోనే నీ తండ్రిని ఆనందింపజేసే భక్తి లక్ష్యాలు ఏమైనా లక్షణాలు ఉన్నాయా నీకు? యవ్వన కాలమందు నరుడు సృష్టికర్త బరువు మోయట మేలు అని బైబిల్లో అంటున్నాడు ఆయన. ప్రియులరా, ఒక శక్తి ఆవహించింది ప్రపంచాన్ని, ప్రపంచ దేశాలని. కరోనా వ్యాపించడం ద్వారా ఒక రోగం అనేది మనిషి అంతాన్ని ఎలాగ చూస్తుందో, ఆ దుష్టశక్తి వ్యాపించడం ద్వారా లోకంలో నువ్వు చచ్చిపోవచ్చు. చచ్చిపోయాక అనుభవించడానికి నిత్యాగ్ని దండనంటూ ఒకటి ఉంది, మర్చిపోవద్దు. లేదా లేదా నిత్యాగ్ని దండన? అనంతమైన శిక్ష నీ కోసం ఎదురు చూస్తుంది. నీ 60-70 సంవత్సరాల్లో చూసిన ఈ ఘోరాతి ఘోరమైన దుష్కార్యములకు ఈ లోకములో చట్టము దిశ కేసులో 4 కాల్చి చంపారు ఎన్కౌంటర్లో. ఈ లోకమే భరించలేకపోయింది. దేవుడు భరిస్తాడని ఎలా అనుకుంటున్నావు అమాయకుడా, అమాయకురాలా? దేవుడు భరిస్తాడని ఎలా అనుకుంటున్నావు? నేను చెప్తే నమ్మనండి, మీరు మాత్రం వెళ్ళి చచ్చిపోయాక చూసారా నరకాన్ని అంటారా మీరు? నిన్ను మీ నాన్నే కన్నాడని నువ్వు చెబితే విన్నావా? నువ్వేవైనా కళ్ళతో కడుపులో నుండి కళ్ళు వేసుకొని వచ్చి చూసావా? కమాన్, చెప్పితేనే ఎవరికైనా తెలుస్తుంది, అంటే వింటేనే నమ్మకం కుదురుతుంది. ఇక్కడ నిలబడాలి. ఎవడైనా ప్రపంచంలో ఎనీ ఇంటలెక్చువల్, ఎనీ సైంటిస్ట్, ఎనీ హిస్టోరియన్, ఈ అమ్మే నిన్ను కన్నదని నీకెలా తెలుసు? ఈ నాన్న వలనే నువ్వు కడుపులో పడ్డావని మీ అమ్మకి ఎలా తెలుసు, నీకెలా తెలుసు? ఇక్కడ ప్రతి మూర్ఖుడు నోరు మూయించేస్తాను 2 క్షణాలు. అమ్మ పరిచయం చేసుకోవాలా? నాన్న మీ మమ్మీని అమ్మ 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 అమ్మ. ఆహా, అన్ని సిగ్నల్స్ ఇస్తున్నావా నువ్వు తల్లిని నిరూపించుకోవడానికి? అడుగో మీ నాన్న. ఆహా, అంత క్లాస్ ఇస్తున్నావా వాడు వినేటట్టుగా? వింటేనే నమ్మకం కుదురుతుంది గనక నీ మాటలు నమ్మి, ఒక తల్లి మాటలు నమ్మి కొడుకు అమ్మా అని పిలుస్తాడు. ఒక తండ్రి మాటలు విని కొడుకు మా అమ్మ అంటాడు. చెప్పిన మాటలు వింటేనే నమ్మకం. ఇది మత ప్రయోగం, మత బోధ కదా. దౌర్భాగ్యులు కదా మత బోధ, చండాలులు కదా మత బోధ, మూర్ఖులు కదా మత బోధ. మత బోధ కాదు, మహాజ్ఞానం. నువ్వు ఇక్కడికి ఎలాగొచ్చావో ఎవ్వరికీ తెలీదు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతావో అది తెలీదు. తెలియని మూర్ఖుల సమాజంలో కోట్లాది మంది మనుషులను మూర్ఖత్వంలోకి ముంచింది ఆ దుష్ట శక్తి తన అనుచరులతో. మన మధ్యన ఉన్నారు అనుచరులందరూ, వాళ్ళే ఎక్కువ పర్సెంట్, 99.9% వాళ్ళు ఉన్నారు. నమ్మని వాళ్ళు నమ్మాలిరా. నమ్మకపోతే ఎలా? మావో సిద్ధాంతాలు నమ్మావు, లెనిన్ సిద్ధాంతాలు నమ్మావు, ఎంతమందో సిద్ధాంతాలు నమ్మి ఆ సిద్ధాంతాల నాయకుడు పేరు నీ బనిని మీద వేసుకొని అతన్ని గౌరవించి ప్రతిమలు కట్టించావే. దేవుణ్ణి నమ్మవా? కరోనా వచ్చింది, దాన్ని చూసావా? చూడలేదు. చచ్చే వరకు నీకు తెలీదు. మొట్టమొదట చైనా వాళ్ళు కనిపెట్టారు దీన్ని అనుకుందాం. చచ్చిపోయాక అలా ఇప్పటికీ నో వ్యాక్సిన్, నో ట్యాబ్లెట్స్, నో ఇంజెక్షన్ ఇప్పటికీ లేదు. చేతులు ఎత్తేసాయి ప్రపంచ అగ్రరాజ్యాలన్నీ. ఏస్కేలు గ్రంథం 28వ అధ్యాయం 23వ వచనం. నేను యెహోవానని వారు తెలుసుకొని, నేను సృష్టికర్తనని వారు తెలుసుకొనున్నట్లు, తెగులును రక్తమును, నేను సృష్టికర్తనని వాళ్ళు తెలుసుకొనున్నట్లు, తెగులు రక్తము దాని వీధులలోనికి పంపించుదును.
బొమ్మ చూడాలి. నా ఫోటో చిన్న చేసినా పర్వాలేదు నాయనా, బొమ్మ మాత్రం పబ్లిక్ బాగుండాలి, టీవీలో చూసేవాళ్ళకి. నేను సృష్టికర్తనని వారు తెలుసుకొనున్నట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించదను. నలుదిక్కులు దాని మీదను వచ్చు ఖడ్గము చేత హతులగుదురు. ఏంటండి, రోడ్డు మీద ఎవ్వరూ లేరు, నిర్మానుష్యంగా ఉంది కదా. కనబడని ఒక భూతం గాలిలోనో తాకిడిలోనో ఆ రోడ్డు పైన వెళ్ళే వారికి సంభవిస్తుందేమోనని భయాభ్రాంతులై నేను సృష్టికర్తనని వారు తెలుసుకొనున్నట్లు తెగులు వీధులలోనికి పంపిస్తానంటున్నాడు. ప్రపంచ రోడ్లన్నీ, ట్రాఫిక్స్ అన్నీ జామ్, బ్రేక్, క్లీన్. నమ్ముతారా? క్రీస్తుపూర్వం 700-800 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన ఈ తెగులు గురించిన వివరణలు. మత గ్రంథమా అండి? మీ ఆరోగ్యం గురించి నా మీద భక్తి కలిగి ఉండండిరా, నా కట్టడలను మీరు మీరకుండా మీ జీవితాలను బాగు చేసుకుంటారా. కుక్కలతో పోతారంటరా, ఆవులతో పోతారంటరా, చంటి పిల్లలతో పోతారంటరా, ముసలమ్మలతో పోతారంటరా. చంపేసినంత వరకు కామం ఇంకా తీరదురా మీకు. వాళ్ళని చంపినంత వరకు మీ కామానికి హద్దులు లేవురా. రేయ్, దేవుని చట్టం నిన్ను పీక పిసికి చంపుతుందరా. పెద్ద పెద్ద బాంబు ప్రయోగాలు గల్ఫ్ వార్లో పేల్చినటువంటి అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంబులెన్స్ శబ్దానికి గజగజలాడుతుందని చూసారా మీరు? ఇది 760 కోట్ల మందికి ఇది పడిపోతుంది ఇప్పుడు. భయపడవా దేవుడికి? దేవుడంటే నీకు భయం లేదా? దేవుడు ఏమైనా చేతగాని వాడు అనుకుంటున్నావురా? ప్రేమ గలవాడురా. తండ్రి పిల్లలను చంపుకోడురా. నిన్న పిల్లలు చంపుకోండిరా. తప్పులు చేసిన పెద్ద మనసుతో క్షమించి సరిదిద్దుకుంటాను, చెయ్యమని బలవంతం చేయను, వాడిని మార్చుకుంటాను. నీ కొడుకును నువ్వు మార్చుకుంటావు, నీ దేశాన్ని నువ్వు మార్చలేవా? నీ నియోజకవర్గంలో ఉన్న వారిని మార్చలేవా నువ్వు? దోపిడీలు, ప్రజాధనాన్ని దోపిడీ. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. నీవు క్షారముతో కడుగుకొనినను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22. ఏం చేస్తున్నారండి? వాట్ హ్యాండ్ వాషింగ్. నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, ఏ దోషము మరకవలే నాకు కనబడుచున్నది, నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది సృష్టికర్త మాట. ఎందుకు ముక్కు గుడ్డలు, నెత్తి గుడ్డలు, ఒళ్ళంతా ఏంటదంతా? ఏటా ఒక రోగానికి చేతులు కడుక్కున్న నీవు, ఒక రోగానికి ఇది పోసుకునే నీవు, ఇది పోసుకుంటున్నావు ఒక రోగానికి. కానీ సృష్టికర్తకు ఎంత నిర్భయంగా బ్రతుకుతున్నారరా ప్రపంచ ప్రజలారా. మీ అధికారం, మీ అధికార దాహం, మీ కామ దాహం, మీ పదవి దాహం, మీ దోపిడీ దాహం, మీ యుద్ధ దాహం. దేవుడు లేడా? భయపడవా? భయపడటానికే రప్పించాడు. ఈ రప్పించిన దాని గురించి వివరించేవాడు పుట్టాడు కనుక భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో గత చరిత్రలో ఎవడు చెప్పని నిజాలివి. ఒక మగాడు పుట్టాలి, ఆ మగాడు నా మాటలు ఎలుగెత్తి చెప్పాలి, ప్రపంచ జనాల్ని నేనంటే ఏంటో వాళ్ళకి చెప్పాలి. వాడే మగాడు. ఒక అలెగ్జాండర్ చరిత్ర చదువుతావు, ఒక రాణి రుద్రమదేవి చరిత్ర చదువుతావు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని దేశంలో చరిత్ర చదువుతావు. ఆయా దేశాల్లో ఆయా విప్లవ నాయకులు, రాజులు, మంత్రులు, వాళ్ళ చరిత్రలు చదువుతున్నావు. వాట్ అబౌట్ యువర్
క్రియేటర్స్ హిస్టరీ. నీకు పుట్టించాడే, అన్నం పెట్టాడే, తల్లి బ్రెస్ట్లో పాలు పెట్టాడే, సూర్యుని మండించి వర్షాలు కురిపించి సముద్రాలను వేడెక్కించి పంటలు ఇచ్చాడే, ఆకుకూరలు ఇచ్చాడే, కాయగూరలు ఇచ్చాడే, మాంసపు చేపలు ఇచ్చాడే. అశేషంగా అపూర్వమైన సంపద, లెక్కలేనంత సంపద సృష్టిలో చేసిన నీ కన్న తండ్రికి నువ్వు భయపడవా? కీర్తన 96 9వ వచనం. కీర్తనల 96 9వ వచనం. సృష్టికర్తకు నమస్కారము చేయండి సర్వభూజనులారా. 760 కోట్ల మంది ఉన్న ఈ తరములో 2020లో ఉన్నవారు 760 కోట్ల మందిలారా, ఆయన సన్నిధిని వణుకుడి. ఆయన సన్నిధిని వణుకు రావాలి నీకు. ఆయన సన్నిధిలో నువ్వు వణకాలి. నువ్వు వణుకుతున్నావా నువ్వు? దేవుడా దేవుడంటే ఏమనుకున్నావురా నువ్వు? చిన్నోడు అనుకున్నావా? కనబడని ఒక వైరస్ కరోనా నీ కొంపలు ముంచుతుంటే, కరోనా నీ కొంప కొల్లేరు చేస్తుంటే వణికిపోతున్నావు, పారిపోతున్నావు, దాగుంటున్నావు. ఏం చేస్తున్నావు? సృష్టికర్త సన్నిధిలో వణకండి సర్వభూజనులారా. ఆయన సన్నిధిని వణుకుడి. ఆయన సన్నిధిని వణుకుడి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 31వ వచనం. ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. దుష్టులను కత్తికి అప్పగిస్తున్నాడు. జనము నుండి జనమునకు కీడు వ్యాపించు. జనము నుండి జనముకు కీడు, జనము నుండి జనముకు కీడు. ప్రపంచాన్ని చుట్టి వస్తుంది కీడు. 200 సుమారు 50 దేశాలకు అంటుకుంది జబ్బు. జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది. కీడు వ్యాపించుచున్నది. ఎవరును వారిని గూర్చి అంగలార్చరు. ఎవరును వారి గూర్చి అంగలార్చరు. వారిని సమకూర్చరు. అమ్మా మీ ఆయన వెళ్ళిపోతున్నాడు, అయిపోయింది, కరోనా నెగిటివ్ రాలేదు, పాజిటివ్, చచ్చిపోయాడు ఆయన. మీ ఆయన్ని చూడడానికి రాగానే ప్రభుత్వం పిలుపులు ఇస్తున్నా సరే ముఖం చూడ్డానికి రాని భార్య, ముఖం చూడ్డానికి రాని పిల్లలు, ఎందుకండి బ్రతుకు? ఎవరి కోసం అండి మోసాలు, ఘోరాలు, ఈ దోపిడీలు, కోట్లు నల్లధనాన్ని కూడబెట్టుకొని ఎవరి కోసం దాచుకుంటున్నావు? ఇదంతా నువ్వు తప్పు చేస్తున్నావు. బైబిల్లో రాశాడండి, జనము నుండి జనమునకు కీడు, కరోనా వ్యాపించుచున్నది. యెహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు. మారవా? ఏంటండి రోమన్స్ ఇలాగైపోయారు? మన పాఠ్యభాగంలో అట్టివారు 29వ వచనం, రోమాపత్రిక 1వ అధ్యాయం 29. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేత నిండుకొనిన వారై మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రు, అపవాదకులు, దేవుని ద్వేషులు, హింసకులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు, ఇట్టి కార్యములు అభ్యసించిన వారు, దేవుని ఇచ్చే తీర్పుకు మరణమునకు తగిన వారు అని దేవుని చట్టాన్ని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు ధైర్యంగా. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో చేయండి, మేము చేయండి, మీరు ఉండండి, చేయండి, మేము చట్టం చేసేస్తాంలేండి, చేయండి అంటావా? ఎంత బ్యాడ్ క్యారెక్టర్స్ అండి ప్రపంచం అంతా. ఏమండి ఇవి నాలో లేవండి, నేను చాలా మంచివాడినండి. మళ్ళా లిస్ట్ చదువుతాను. నేను చాలా మంచివాడిని అనుకుంటున్నారా?
29 అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండుకొని కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగ రహితులు, నిర్దయులునైరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు, ఈ నీచ నికృష్టమైన వారిని చూసి ఇట్టి కార్యములు అభ్యసించిన వారు మరణమునకు తగిన వారును దేవుని న్యాయవిధిని ప్రపంచ మానవాళి బాగుగా నెరుగుచుండియు వాటిని చేయుచున్నారు. అందరితో ఆగిపోయారా? అలా చేసేవారు ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇవన్నీ మీరు తెలియక చేసిన పాపాలు కావు. తెలిసి చేస్తున్నారు. కోట్లు ఎందుకు దాచావు విదేశీ బ్యాంకుల్లో? కోట్లు ఎందుకు దోచుకుంటున్నావు ప్రజాధనాన్ని? నీ వ్యాపారంలో కోట్లు సంపాదించుకొని ఎంతకాలం తింటావు నువ్వు చావగానే దాని స్థితిగతులు మారిపోతాయి బిడ్డ. నువ్వు చిన్న పిల్లాడివి, నీకు తెలీదు. కోటీశ్వరులారా, అయ్యో ధనవంతులారా, మీ మీదికి వచ్చే కీడు అంటున్నాడు బైబిల్లో. ధనవంతులారా, మీ మీదికి వచ్చే కీడు మిమ్మును హరింపచేస్తుంది. నీవు సంపాదించినవి ఎవరికగును? లాస్ట్గా మరొక చక్కటి చూద్దాం. మొదటి భాగం ఇది, లాస్ట్లో మరొకసారి చూద్దాం. 25:33 ఎవరును వారిని గూర్చి అంగలార్చరు. 25:33 చూడడానికి ఎవరు రాలేదు. వారిని సమకూర్చరు. చూడడానికి ఎవరు రారు. వాళ్ళ శవాలు బయట పెట్టారా? వాళ్ళు రాలేదు. ఇక వాళ్ళని ఏం చేయాలి? ప్యాకెట్స్గా తీసుకెళ్ళిపోవాలి. వీళ్ళని మూటలు కట్టి తీసుకెళ్ళిపోవాలండి. లారీ మీద పడేయాలి. మున్సిపాలిటీ చెత్త ఉన్న దగ్గరికి వచ్చి ఆ మున్సిపాలిటీ వాళ్ళది ఆగుంటుంది. అది ఒకటి ఉంటుంది రోడ్డు ప్రక్కనే. అందులో చెత్త పోస్తారు. ఆ వీధిలో ఉన్న చెత్త అంతా. ఆ చెత్తను అలా తగిలించుకొని వెళ్ళిపోద్ది. చూపించాలి నాకు, అర్జెంటుగా లేట్ అవుతుంది. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దేశము వరకు కనబడుదురు. ఎవరును వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతి పెట్టరు. పెంటవలే వారి శవములు నేల మీద పడి ఉండును. కమాన్, ఏదో పిక్చర్ ఏమైంది చూసారండి? ఎప్పుడు చెప్పిన మాట అండి. ఈరోజు మీ కళ్ళారా ఈ తరంలో చూస్తున్నారు. ఈ శవాల గుట్టలుగా. ఆ దినమున సృష్టికర్త చేత హతులైన వారు, కరోనాతో మరణించిన వారు ఈ దేశము యొక్క ఈ దశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. ఎవరును వారి గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతి పెట్టరు. పెంటవలే వారి శవములు నేల మీద పడియుండును. చూడండి, వాట్ ఏ డేంజరస్ సిచ్యువేషన్. అనాది ప్రేతల్లా ఉన్నారండి. వాళ్ళందరికీ భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. పెళ్ళంటే పండగ. అబ్బా, సెంట్లేంటి, వాళ్ళ డ్రెస్సులేంటి, వాళ్ళ మేకప్లేంటి. పెళ్ళికి వస్తావు, బర్త్డే ఫంక్షన్స్కి వస్తావు, పండగలకు వస్తావు. ఒక అనాథ శవంగా పడిపోయేదే. నీ కలేబరాన్ని అక్కడ పడేశారు. ఎవరు రాలేదండి. ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. సెలవు. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్.